శివనాగరాజు కాలనీ 159వ సచివాలయం వద్ద గుంటూరు నగరంలోని అర్హులైన పేదలకు 2 సెంట్ల స్థలం 5 లక్షల రూపాయల నిర్మాణానికి ఇవ్వాలని పూర్తి చేసిన అప్లికేషన్లు సచివాలయంలో అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, 54వ డివిజన్ కార్యదర్శి రాగం నాగరాజు, 48వ డివిజన్ కార్యదర్శి విరిగినేని వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా నిన్న మొన్న ఈరోజు కూడా ఎవరైతే మరి పేదలు అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, అట్లాగే మరి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తా ఉన్నాం। మరి ఆందోళన భాగంగా ఈరోజు 159వ సచివాలయం రావడం జరిగింది। వాస్తవంగా మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల మందికి చెంటు గజం చొప్పున ఇచ్చారు। ఆ చెంటు గజం పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం లేని వాళ్ళకి అనుమతి చేయని కారణంగా దాని నిర్మాణానికి 1,80,000 రూపాయలు మరి ఇస్తామని చెప్పారు। 1,80,000 నిర్మాణానికి సరిపోదు కాబట్టి సిపిఐగా ఆ రోజునే 5 లక్షలు ఇవ్వాలని, 2 సెంట్లు ఇస్తే కానీ ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదని చెప్పాం। అనంతరం మరి ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన క్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి మరి 2 సెంట్లు ఇస్తామని చెప్పారు, 4 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని ఎలక్షన్లకు రావటం, ఆయన గెలవటం జరిగింది। కానీ దాని మీద 2 సెంట్లు ఇవ్వటం కానివ్వండి, 4 లక్షలకు సంబంధించి పని ప్రారంభం కాలేదు। అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీగా ఈ మీరు చెప్పిన హామీని నిలబెట్టుకొని 2 సెంటు స్థలంలో 5 లక్షల నిర్మాణానికి ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం। మేము 4 కదా 5 అయితే ఏంటంటే ఇవాళ ఇసుక కంకర రేట్లు అన్నీ పెరిగిపోయినాయి। మరి ఇవన్నీ పెరిగినాయి కాబట్టి మరి ఇవాళ ఇనుము కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది। అందుకని 1 లక్ష పెంచి 5 లక్షలు ఇస్తే సుమారు ఇల్లు కట్టుకోవడానికి 2 సెంట్లు సాధ్యం కాదు కాబట్టి ఆ 2 సెంట్లలో మరి 5 లక్షలతో కట్టుకోవడానికి సాధ్యమైంది। దానికైనా 5 లక్షలు ఇవ్వమని కోరుతా ఉన్నాం। మరి సెక్రటరీ గారు వారు తీసుకున్నారు, వారికి ధన్యవాదాలు। అట్లాగే మీరు వచ్చి తెల్లారి నుంచి మా పట్ట ఏమైంది మా స్థలం అని అడగొద్దు, మనం ఇప్పుడే బిగిన్ చేసాం। కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా వారికి చెప్తారు, వారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఫీడ్ చేస్తారు, ఫీల్డ్లోకి ఎంక్వైరీ కూడా వస్తారు। ఎంక్వైరీ అయినాక మనకు సంబంధించి అర్హులుగా ఉంటే అర్హులందరూ కూడా కట్టేదానికి ఉంటుంది। దీనికి సంబంధించి మళ్ళీ కూడా కలెక్టర్ గారి దృష్టికి పెడదాం, కలెక్టర్ గారిని కమిషనర్ గారు కూడా కలిసేది ఉంది। అన్ని టౌన్లో అన్ని ప్రాంతాల్లో రాసిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి మరి ఆ 2 చోట్లకి కమిషనర్ని కలెక్టర్ని కలిసి మన బాధ చెప్పుకుందాం। మరి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఆశిద్దాం। వారు నిలబెట్టుకోకపోతే మన ఆందోళన మనం కొనసాగిద్దాం। ఏదేమైనా మీకు 2 సెంటు స్థలంలో మరి 5 లక్షలు ఇచ్చే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మీకు తోడుంటాం। మీ పోరాటం విజయవంతమైందని ఆశిస్తూ ఉన్నాం। ఈ విజయవంతం అయ్యే వరకు కూడా మీ తోడు మేము ఉంటామని తెలియజేస్తూ మరి అందరూ కూడా పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు। మరి సెక్రటరీ గారు కూడా మరి వచ్చినట్టు రోజు కాకుండా కొద్దిగా కట్ట తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మన దగ్గర ఉండి ఒక మంచిగా దానికి తీసుకొని వచ్చి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం।